నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తున్నాడు. ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, మీరు చెప్పిన శివపార్వతీ సంవాదం విన్నాను. నా జన్మ ధన్యమైంది. పితామహ, మరొక సందేహం. పరమపదము అంటారు కదా, అది ఎలా సిద్ధిస్తుంది తెలపండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, నిరంతర నారాయణ ధ్యానం, నిరంతరము నారాయణుని పూజించడం, స్తుతించడం, నారాయణుని కథలు వినడం మానవులకు మేలు చేస్తుంది. విఘ్నులను సేవించడం వల్ల పరమపదం పొందడానికి అర్హత కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. పూర్వము ఒక రాక్షసుడు ఒక విద్వాంసుని రాజభటులు శిక్షించడం చూసిన ఒక వేశ్య, రాజభటులారా, ఈయన మావాడు, తెలిసినవాడు, ఇతనిని ఎందుకు దండిస్తున్నారు అని చెప్పి విద్వాంసుని వారి బారి నుండి విడిపించింది. మరుజన్మలో ఆ వేశ్య బ్రాహ్మణ వనితగా జన్మించింది. కనుక విద్వాంసులను గౌరవించడం వల్ల మనకు ఉత్తమ జన్మ లభిస్తుంది అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, మానవులు దరిద్రము, వ్యాధులు, దుఃఖము వీటితో బాధపడుతూ ఉంటారు కదా, ఆ సమయంలో వారికి శాంతి చేకూర్చే మార్గం ఏది అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానంగా, ధర్మనందన, నీవు చెప్పిన దుఃఖములతో బాధపడుతున్న వారు భక్తితో, శ్రద్ధతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, వినాయకుని, కుమారస్వామిని, అగ్నిదేవుని, వాయుదేవుని, సూర్యచంద్రులను, దేవేంద్రులను, వరుణ భగవానుని, యమధర్మరాజును, కుబేరుణ్ణి, కామధేనువును, సప్త సముద్రాలను, గంగా, యమున మొదలైన మహానదులను, మరుత్తులను, అశ్వని దేవతలను, వసువులను, రుద్రులను, దేవతలను, పితృదేవతలను, వాలకిల్యాది సిద్ధులను, వేదవ్యాస, వాల్మీకి, నారద, అగస్త్య, గౌతమ, కశ్యప, అత్రి, కణ్వ మొదలైన మహామునులను, రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలను, ధర్మము, తపస్సు, సత్యము మొదలైన వాటిని, రాత్రింపవళ్లను, నక్షత్రములను, గ్రహములను, అశ్వని మొదలైన నక్షత్రాల సముదాయాలను, మాసములు, ఋతువులు, సంవత్సరాలు, వైనతేయులు, సర్పరాజములను, కాశీ, గయా మొదలైన పుణ్యక్షేత్రాలను, నైమిషారణ్య, దండకారణ్యము మొదలైన అరణ్యాలను, మేరు పర్వతము, హిమవత్ పర్వతము, కైలాస పర్వతము మొదలైన పర్వతాలను, 4 దిశల ఉన్న భూమిని, ఆకాశమును, రావి మొదలైన వృక్షరాజములను, బ్రాహ్మణులను, చక్రవర్తులను, తనను పాలించే రాజును మనసారా ధ్యానించాలి, నమస్కరించాలి. మీరందరూ నన్ను రక్షించండి, నాకు ఆయురారోగ్య ఐశ్వర్యములను, అభివృద్ధిని, పరమానందమును ప్రసాదించండి అని మనసారా కోరుకోవాలి. తరువాత నారాయణ మంత్రం శ్రద్ధగా పఠించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమః సర్వలోక గురవే నమః, సర్వలోక పితామహాయ, నమః సర్వలోక ప్రధానాయ, నమః సర్వలోకేశ్వరాయ, నమః సర్వలోక విశిష్టాయ,
నమః సర్వలోకసుఖప్రదాయ నమః సర్వలోకభర్తాయ నమః సర్వలోకకర్తాయ నమః సర్వలోకహర్తే నమః సర్వలోకనిధయే నమః సర్వలోకధనాయ నమః సర్వలోకోద్భవకరాయ నమః విష్ణవే నమః ప్రభవిష్ణవే అని పఠించాలి. ఈ మంత్రం పఠించిన వారికి సమస్త భయాలు, కష్టాలు, పాపాలు నశించి శుభములు కలుగుతాయి అని భీష్ముడు ధర్మరాజుకు మహావిష్ణు మంత్రమును ఉపదేశించాడు అని వైశంపాయనుడు చెప్పాడు. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. పితామహ, సమస్త లోకములలో మహనీయ దైవం ఎవరు? ఏ దేవుని నామాలను మానవులు పారాయణ చెయ్యాలి? ఎవరిని సేవిస్తే మానవులు పాపాల నుండి విముక్తి పొంది సకల శుభాలు పొందగలుగుతారు? ఏ జపం ఉత్తమమైన జపం? ఏ జపం చేసిన మానవులు జనన మరణ చక్రము నుండి విముక్తి పొందగలుగుతారు? దయతో వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, అఖిల జగములకు ప్రభువు అనంతుడు. అతనిని పురుషోత్తముడు అని అంటారు. ఆ పురుషోత్తముని మానవులు 1000 నామాలతో స్తుతిస్తారు. ఎవరైతే ఆ దేవదేవుని 1000 నామాలతో దృఢమైన భక్తితో ఎనలేని విశ్వాసంతో అర్చిస్తారో వారిని ఆ దేవదేవుడు ఆద్యంతములు లేనివాడు, సకల లోకములతో కీర్తించబడువాడు, సర్వలోక పూజితుడు, సర్వలోకుల కోరికలను తీర్చేవాడు, సర్వలోక నాయకుడు, సకల జగములకు పూజనీయుడు, సకల జగములను సృష్టించినవాడు, సర్వలోకనాథుడు. వారి పాపములను పోగొట్టి సకల శుభాలను కలుగజేస్తాడు. ఆ పురుషోత్తమ స్తుతి ధర్మములలోకెల్లా ఉత్తమ ధర్మం. ఆ పురుషోత్తముని పూజించడం నాకు అత్యంత ప్రియం. ఆ పురుషోత్తముడు పరమపదం. అతడే పరబ్రహ్మ మంగళప్రదుడు, సకల మంగళములు కలుగచేసేవాడు, సకల భూతకోటికి మూలపురుషుడు, పరమ పవిత్రుడు, పరమ తేజస్వరూపుడు. యుగాంతంలో సమస్త లోకాలు అతనిలో లీనమవుతాయి. తిరిగి యుగారంభంలో అతని నుండే సకల లోకాలు, సకల జీవులు ఉద్భవిస్తాయి. అతడే మహావిష్ణువు. అతనిని 1000 నామాలతో పూజించిన వారికి సకల భయాలు, పాపాలు తొలగి శుభములు కలుగుతాయి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామ ఉపదేశం చేసి, ధర్మనందన, ఈ విష్ణు సహస్రనామార్చన చేసిన మానవులు పొందని శుభములు ముల్లోకాలలో ఏవీ లేవు. ఈ నామార్చన చేసిన విప్రుడు వేదాంత విద్యలను, క్షత్రియుడు సకల విజయాలను, వైశ్యుడు సమస్త సంపదలను, శూద్రుడు సకల సుఖములను పొందుతాడు. ఈ నామార్చన చేసిన మానవుడు ధర్మ, అర్థ, కామ, మోక్షములలో ఏది కోరినా దానిని పొందగలుగుతాడు. ఈ సహస్రనామములను భక్తితో పఠించిన వారికి వంశాభివృద్ధి, సొంపు, ఐశ్వర్యము, కీర్తి, పెంపు కలిగి వర్ధిల్లగలుగుతాడు. ఈ సహస్రనామార్చన జనులలో భయమును పోగొట్టి వీర్యము, తేజస్సు, కాంతి, బలము, రూపము కలుగుతాయి. ఈ నామార్చన సకల రోగములను పోగొట్టి సంపూర్ణ ఆరోగ్యములను కలిగిస్తుంది. శ్రద్ధగా ప్రతిరోజు సహస్రనామములతో విష్ణువును అర్చించే వారికి జనన మరణ రోగరాహిత్యమైన పరమపద ప్రాప్తి కలుగుతుంది. విష్ణు భక్తులకు దుర్మార్గము, మదము, ఆశ్చర్యము, లుబ్ధత్వము వంటి దుర్గుణములు దరిచేరవు. ఆ పురుషోత్తముని భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, నదీ నదములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఉరగములు, పన్నగములు, సకల చరాచరములు ఆ విష్ణువును అనుసరిస్తూ ఉంటాయి. మానవునిలోని బుద్ధి, ధృతి, మనస్సు, తేజము అన్నీ విష్ణుమయమే.
వేదాంగములు సకల శాస్త్రములలో ఉన్న ధర్మములన్నీ విష్ణు స్వరూపమే. సాంఖ్యము, యోగము, తంత్రము, శిల్పము, సమస్త కర్మలు, వేదములు, శాస్త్రములు అన్నీ విష్ణు రూపమే. ఈ లోకములలో మహాద్భుతం విష్ణువే. సమస్త భూతములకు ఆత్మ విష్ణువే. విష్ణువు సర్వవ్యాపి, సకల శుభాలను కలిగించి పరమపదాన్ని కలిగించే ఈ సహస్రనామార్చన చేసిన మానవుడు ధన్యుడు. కనుక ధర్మనందన, నీవు కూడా విష్ణు సహస్రనామార్చన చేసి ఐశ్వర్యాలను పొంది బంధుమిత్రులతో సుఖాలు అనుభవించు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.